నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అక్రమ సంతానం ద్వారా కలిగే పిల్లలకు ఆ తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, ఈ అంశం చెప్పే ముందు ఈ అంశానికి సంబంధించిన ఒక కేసు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు. అతనికి 2 అమ్మాయిలే. ఆ తర్వాత అతను ఒక మహిళతో, వివాహమైనటువంటి మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ద్వారా అతను ఒక బాబుని జన్మనిచ్చాడు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, అతను నా వారసుడు, ఆమెను నేను ఇప్పుడు వివాహం చేసుకుంటాను, నా భార్యను ఒప్పించి నేను రెండో వివాహం చేసుకుంటాను, అది చెల్లుబాటు అవుతుందా, అతను వారసుడుగా పరిగణించబడతాడా అని చెప్పి అతని యొక్క సందేహము. ఇది చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాని వ్యవహారము. అలాగే నైతికంగా, సమాజ ప్రకారంగా, అలాగే కుటుంబంలోని ఒక సభ్యుడుగా అతను చేసినటువంటి చర్య కూడా నైతికమైనది కాదు. అంటే చట్టం ఏం చెప్తుంది అంటే, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అనే చట్టంలో ఉన్నది. ఇందులోని సెక్షన్ 3 సబ్సెక్షన్ జే ప్రకారంగా ఎవరైనా సరే వివాహం చేసుకోకుండా అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటూ ఆ అక్రమ సంబంధం ద్వారా బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తండ్రి ఎవరో అని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ బిడ్డలకు తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. కొంతమంది వేశ్యలు కూడా ఈ రకమైనటువంటి వృత్తిలో కొనసాగిస్తూ బిడ్డలకు జన్మనిస్తే వాళ్లకు కూడా తండ్రి ఆస్తిలో, వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. అంటే అక్రమ సంతానము ద్వారా కలిగినటువంటి పిల్లలకు తండ్రి వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు లేదు. ఎందుకంటే మన దేశంలో వివాహం అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ వివాహ కుటుంబ వ్యవస్థ ద్వారా కలిగినటువంటి సంతానమే చట్టబద్ధమైనటువంటి సంతానంగా చట్టం పరిగణించబడుతుంది. కాబట్టి వాళ్లకు మాత్రమే హక్కులు సంక్రమిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులో ఈ వ్యక్తి తాను రెండో వివాహం చేసుకోవాలనుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి. ఆమె ఆల్రెడీ వివాహం చేసుకొని భర్తకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఆమె కూడా విడాకులు ఇచ్చిన తర్వాతనే ఇతనిని వివాహం చేసుకోవాలి. ఇలా కాకుండా వీళ్ళు అక్రమ సంబంధం ద్వారా జన్మనిచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హక్కులు సంక్రమించబడవు. సో